హాయ్ ఫ్రెండ్స్, మనోభిష్టానికి స్వాగతం. మనం తినే ఆహారం వల్లే మనకి బీపీ, షుగర్, థైరాయిడ్ లాంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయని అంటున్నారు. ఇది నిజమా? మరి ఇదే ఆహారం తిన్నా మన పూర్వీకులు మాత్రం 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు అంత ఆరోగ్యంగా ఎలా జీవించి ఉన్నారు? అప్పటికి ఇప్పటికీ ఏం మారింది? సమస్య ఎక్కడ ఉంది? తెలుసుకుందాం. భారతీయ వంటకాలు వేస్ట్ అని, మనం తినే దాంట్లో అన్నం, ఒక కూర, మజ్జిగ తప్ప ఏమీ ఉండవని, ఇలాంటి ఫుడ్ తినటం వల్ల మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు, విటమిన్స్, మినరల్స్ ఏవీ అందటం లేదని, దానివల్లే మన భారతీయులకు బీపీ, షుగర్, థైరాయిడ్, ఊబకాయాలు లాంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఈ మధ్య కొంతమంది సోషల్ మీడియాలోనూ, యూట్యూబుల్లోనూ వీడియోస్ పెడుతున్నారు. కానీ ఇదే ఆహారం తినే కదా మన పూర్వీకులు అంత ఆరోగ్యంగా అంతకాలం జీవించి ఉన్నారు. మరి ఆ రోజుల్లో వాళ్ళకి మంచి చేసిన అదే ఆహారం మనకి చెడుగా ఎందుకు మారింది? అసలు సమస్య ఎక్కడ మొదలైంది? ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన భారతీయులకు ఆహారం అంటే ఆకలి తీర్చే పదార్థమే కాదు, మన ఆరోగ్యాన్ని కాపాడే దివ్య ఔషధం. అలా రూపొందించారు మన పూర్వీకులు. మన ఆహారం తయారీలో వాడే ప్రతి పదార్థం, ప్రతి దినుసు ప్రకృతి నుండి వచ్చిందే. అంతేకాదు, మనం వాడే ఆ దినుసుల్ని ఆయుర్వేద వైద్యంలో ఔషధాలుగా వాడతారు. అలాంటి ఔషధ గుణాలున్న దినుసుల్ని మనం రోజు ఆహారంలో తీసుకుంటూ ఉంటాం. అంటే అనారోగ్యం వస్తే మందులు వాడటం కాదు, అనారోగ్యమే రాకుండా ఔషధాలనే ఆహారంలో భాగంగా తీసుకుంటున్నాం. అంతేకాదు, మన పూర్వీకులు తిన్న రాగులు, జొన్నల్లో కాల్షియం, ఫైబర్ ఫుల్లుగా ఉంటాయి. పప్పుల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. వరిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. మజ్జిగ బెస్ట్ ప్రోబయోటిక్గా పనిచేస్తుంది. ఆకుకూరలు, కూరగాయల్లో విటమిన్సు, ప్రోటీన్సు ఎక్కువగానే ఉంటాయి. అలానే పసుపు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. జీలకర్ర జీర్ణశక్తిని పెంచుతుంది. ఇలా ప్రతిదీ ఆరోగ్యకరమైనదే. అంతేకాదు, మన దేశంలో ప్రాంతాన్ని బట్టి, వాతావరణాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి కూడా తినే ఆహారంలో మార్పులు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఏ సమయంలో మన శరీరానికి ఎటువంటి పోషకాలు కావాలో దానికి తగినట్లుగా మన ఆహారపు అలవాట్లు రూపొందించారు మన పూర్వీకులు. మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు, ఇంత మంచి ఫుడ్ తింటున్నప్పుడు రోగాలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి మారిన జీవన విధానం, దానికి అనుగుణంగా మారని ఆహారపు అలవాట్లు. ఇది మీకు సింపుల్గా అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నిత్యం పారే నదిలోని నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు పాత నీరు పోతూ ఉంటుంది, కొత్త నీరు వస్తూ ఉంటుంది. అదే నీరు ఓ గుంటలోనో, బావిలోనో కొన్ని రోజుల పాటు కదిలించకుండా ఉంటే ఏమవుతుంది? ఆ నీటిలో పాచి పడుతుంది, పురుగులు వస్తాయి, దోమలు చేరతాయి. మొత్తానికి ఆ నీరు మురిగ్గా తయారవుతుంది. ఇక్కడ సమస్య నీరు కాదు, కదలిక లేకపోవటం. అలానే మన పూర్వీకులు పారే నదిలా ఎప్పుడూ శారీరకంగా కష్టం చేస్తూ తాము తిన్న ఆహారాన్ని శక్తిగా మార్చుకుంటూ ఆరోగ్యంగా జీవించేవారు. మనం మాత్రం గుంటలోనో, బావిలోనో నీటిలా ఎప్పుడూ తినటమే కానీ ఆ తిన్నదాన్ని జీర్ణమై శక్తిగా మారేలా ఏమాత్రం శారీరకంగా కష్టపడకుండా కూర్చొని పని చేస్తున్నాం. కష్టం లేకుండా అన్ని పనులు చేసుకోవడానికి కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేసుకుంటున్నాం. దీనివల్ల మనం తినేదంతా శక్తిగా కాదు, కొవ్వుగా మారుతుంది. పైగా మనం తీసుకోవాల్సిన రోజువారీ ఆహారానికి అదనంగా ఆయిల్ ఫుడ్స్, మసాలా ఫుడ్డు, ఇతర దేశాల వాళ్ళు కృత్రిమ రసాయనాలు వాడి తయారు చేసుకునే పిజ్జాలు, బర్గర్లు, నూడిల్స్ లాంటి జంక్ ఫుడ్ తింటూ, అది కూడా ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఎంత పడితే అంత తింటూ దానివల్ల రోగాలు వస్తే దానికి కారణం మన భారతీయుల ఆహారం అంటారా? ఇది ఎక్కడి న్యాయం? మీకు తెలుసో లేదో, ఈ రోజుల్లో కూడా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనుకునేవారు పాటించేది ఏ విదేశీయుల జీవన విధానాన్నో, వారి ఆహారపు అలవాట్లనో కాదు, మన పూర్వీకుల జీవన విధానాన్ని. వాళ్ళలాగానే రాగులు, జొన్నలు, మిలెట్స్, ఆర్గానిక్ కూరగాయలు తింటూ నడవడమో, వ్యాయామమో, యోగానో చేస్తూ శారీరకంగా కష్టపడుతూ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. అంటే సరైన సమయంలో సరిపోయేంత ఆహారం తీసుకుంటూ శారీరక శ్రమ చేయటం వల్ల వాళ్ళు ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు. అయితే ఇది ఈ రోజుల్లో కొంతమంది చేస్తున్నారు కానీ అసలు మన భారతీయుల జీవన విధానమే అది. ఆ రోజుల్లో ప్రతి ఒక్కరూ అదే చేసేవారు. అందుకే వాళ్ళు అంతా కూడా అంత ఆరోగ్యంగా ఉన్నారు. మీకు సూపర్ గుడ్ న్యూస్ చెప్పనా? ఈ రోజుల్లో మన భారతీయులే కాదు, విదేశీయులు కూడా
మన ఆహారపు అలవాట్లను పాటిస్తున్నారు. మన రాగులు, జొన్నలు, మిలెట్స్ వాటి తయారు చేసే వాటిని వాళ్ళు సూపర్ ఫుడ్స్ అంటున్నారు. మన అమ్మమ్మలు తయారు చేసి ఇచ్చిన పసుపు పాలని టర్మరిక్ లాటే అని పేరు పెట్టి అమ్ముతున్నారు. మన అల్లం టీని జింజర్ టీ అంటున్నారు. ఇలా అన్నింటినీ కొత్త పేర్లతో హెల్దీ ఫుడ్గా అమ్ముతున్నారు. అక్కడ ఉన్న మన భారతీయులు కూడా వాటిని వందలు, వేలు ఖర్చు పెట్టి మరీ కొనుక్కొని తింటున్నారు. ఇది ఇలానే కొనసాగితే రేపటి తరం మన ఆహారాన్ని, మన జీవన విధానాన్ని కూడా విదేశీయుల నుండి స్వీకరించినట్లుగానే భావించే ప్రమాదం ఉంది. మన ఆహారం గురించి, జీవన విధానం గురించి, సంస్కృతి గురించి వీడియోలు చేసేవారు ముందుగా మీరు అందులో ఉన్న నిజానిజాలు తెలుసుకోండి. వాటిలోని మంచిని ఈ తరానికి సరైన పద్ధతిలో వాళ్ళకి అర్థమయ్యేలా వివరించండి. ఏదైనా నెగిటివ్గా ఉంటే దానిని మంచిగా ఉపయోగించుకోవడం ఎలానో అర్థమయ్యేలా చెప్పండి. అంతేకాని ఇలాంటి నెగిటివ్ ప్రచారం చేస్తూ ఈ తరాన్ని మన భారతీయతకు దూరం చేయకండి. మన భారతీయులు తింటున్న ఆహారం వల్లే బీపీ, షుగర్లు ఎక్కువగా వస్తున్నాయని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. మన భారతీయ వంటకాల్లో ఏ వంటకం మీకు బాగా ఇష్టం, ఏది హెల్దీ అని మీరు భావిస్తున్నారు? కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.